ఇది అందరికీ కామన్ డౌట్. పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోతే ఏమవుతారు? వాస్తవమే. చూడండి, పెళ్ళి అనే విషయం మనం మాట్లాడుకుంటూ ఉంటే పురాణాలలో గొప్ప చరిత్ర దానికి. పెళ్ళి అనేది ఒక జీవితానికి ఆరంభం, ఒక సౌభాగ్యానికి విలువ, ఒక ఇంటికి వెలుగు, ఆడపిల్లకి ఎంతో రక్షణ, కన్యాదానం చాలా గొప్పది అని అంటూ ఉంటారు. అయితే కాని వాళ్ళు చనిపోతేంది, అయిన వాళ్ళు చనిపోతేంది అని అంటే మిత్రము, పెళ్ళి అంటే ఒక బాధ్యత, పెళ్ళి అంటే ఒక బరువు, పెళ్ళి అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి ఇచ్చే నమ్మకం, అంటే ఒక తోడు భర్త భార్య అనేది 7 జన్మల పుణ్యం. అంటే ఒక భర్త భార్య చనిపోతున్నప్పుడు ఒక భర్తే ఉన్నాడు, ఉదాహరణకి ఏదో స్థితిగతులు బాగాలేని సమక్షంలో కాలం చేశాడే అనుకుందాం పలానా స్త్రీ యొక్క భర్త. ఇక్కడ ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది. అంటే వాళ్ళందరి రుణంలో భర్త ఉన్నాడు అని అర్థమైంది కదా. అదేవిధంగా భార్య చనిపోతే భార్య తర్వాత పెట్టిన పిల్లలు తర్వాత ఇల్లు ఒక బాధ్యత అనేది అంతా ఈయన రుణంలో ఉన్నారు అని అర్థం. రుణం అనేది ముఖ్యమైనది ఇక్కడ. పెళ్ళి కాకుండా చనిపోతే నీకు ఏ బాధ్యత లేకుండా రుణం అనేది లేకుండా పోతుందా పాపం కలుగుతుంది అని, లేకపోతే నీకు మళ్ళీ మరో జన్మకంటూ మళ్ళీ పుట్టకపోవచ్చేమో, పుణ్యమైన జీవితాన్ని మళ్ళీ పరమాత్ముడు ఇవ్వకపోవచ్చు అన్న అపోహ చాలా మందిలో ఉంది. అలా ఉండదు. నీవు ఈరోజు చాలా ఫ్రెష్ క్యాండిడేట్ అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఫర్ యువర్ లైఫ్, ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఏ డిఫరెంట్ వేస్ అండ్ రోల్స్. అంటే ఒక జీవితాన్ని నీవు ఈరోజు నేను పరమశివుడిని కోరుకుంటున్నా, బాగా పూజించుకుంటున్నా, నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతూ ఉన్నా, ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల జీతం వచ్చి లగ్జూరియస్ లైఫ్ గడుపుతున్నా, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మై లైఫ్ అని అనుకుంటారంటే ఇది చాలేండి ఇంకా మా జీవితానికి అక్కర్లేదు, కానీ మాకు మనశ్శాంతి లేదు, ఇన్నున్నాయి నాకు మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతియే పరమాత్ముడు. నేను అనేది ఏంటంటే జీతం బాగుంది, కారు ఉంది, ఇల్లు ఉంది, సంసారం ఉంది, ఓ అందమైన అమ్మాయిని లగ్జరీ లైఫ్ ఉంది కానీ నీకు మనశ్శాంతి లేదు అంటే ఈ మనశ్శాంతియే నీ పరమాత్ముడు. అన్నీ ఇచ్చి నీకు మనశ్శాంతి ఇయ్యలేనివాడు, ప్రశాంతతని ఇయ్యలేనివాడే ఎందుకు ఇయ్యలేడు అని తెలుసుకోవడమే ఈ జీవిత లక్ష్యం. ఇవన్నీ లేకుండా మనశ్శాంతిగా రోడ్డు మీద అడుక్కునేవాడు కాలు మీద కాలేసుకొని ఓం నమః శివాయ నిద్రపోతాడు వాడు ఎందుకంటే వాడికి ఇవన్నీ శూన్యం. పరమాత్ముడే బాధ్యతలు ఏమీ లేవు. ఆయనకి పరమాత్ముడే చివరి లక్షణం కాబట్టి అలా ఉండిపోతాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది అంటే చూసే చూపు తేడా. రోడ్డు మీద అడుక్కుంటున్నవాడు భిక్షాటన ఎత్తుకొని ప్రశాంతంగా ఉండడు మిత్రమా. వాడికి నీవంటున్న ఇవన్నీ జీవితం, కారు, లగ్జరీ, మంచి అమ్మాయి, మంచి కుటుంబం, మంచి భార్య, మంచి తిండి అని వీడిక్కడ చస్తుంటాడు. అక్కడ వాడు అన్నీ ఉండి వీడు ప్రశాంతంగా ఎలా ఉన్నాడని వీడు చస్తుంటాడు. అంటే మనకు తెలియనిది వెతుక్కోవడమే జీవితార్థం. కాబట్టి మానసికమైన ఒత్తిడిని గెలుచుకోవడమే నీవు అన్నది ముఖ్యమైనది. రుణంలో లేకపోతే ఒక జన్మకి మరో జన్మ తోడు కాదు అనేది అర్థం. అందుకని పెళ్ళి కాని వాళ్ళు చనిపోతే కోరికలన్నీ తీరకముందే, జీవితం మొత్తం చూడకముందుకే కాలం చేసేసాడు కదా అని ఒక చెట్లకు చేస్తూ ఉంటారు. కొంతమంది అరటి చెట్టుకు చేస్తారు, కొంతమంది జిల్లేడు చెట్టుకు చేస్తారు, కొంతమంది కుటుంబాల్లో వాళ్ళు కొన్ని రకాలైన పూజలు ఎలా ఉంటాయంటే మిత్రమా వాళ్ళు మారేడు చెట్టుకు చేస్తారు. మారేడు చెట్టు కానీ జిల్లేడు చెట్టు కానీ చేయడం వల్ల ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఫలితం అంటే నీకు మాంగళ్య బలం రావాలంతే, వాటితో సంసార బలం కాదు. ఒక జీవితానికి ఒక 3 ముడులు వేసే బలం పరమాత్ముడి ఆజ్ఞ. ఇప్పుడు మూర్తులు ఇప్పుడు ఏంటంటే స్వామి, అందరికీ ఒక చిన్న కామన్ డౌట్ ఉంటుంది. ఏంటి అంటే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయిని చచ్చిపోతే వాళ్ళు ఇలా గాలిగా మారుతారు, తీవ్రమైన కోరికలతో తిరుగుతుంటారు అంటున్నారు. వాస్తవమే. అందరినీ అంటే సంథింగ్ ఇలా పట్టేసుకుంటారు అనేసి చెప్తా ఉంటారు. అటు పట్టుకోవడం అనేది కాదు, కానీ వాళ్ళు తీవ్రమైన కోరికల్లో చనిపోతారు. అర్ధాంతరంగా ఆత్మహత్యలో లేకపోతే ఇంకేదో హత్యలో ఇంకేదో చేసేసుకోవడం, ఏదో కారణాల చేత చనిపోతారు. కాబట్టి ఆ కోరికలు ఎక్కువ శాతంగా ఈ తిరిగే గాలి మీరు అంటున్నారు కదా, వాళ్ళు పెరిగిన చుట్టుపక్కల ప్రాంతం అట్లా మంచి జీవితం చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తానంతల తానే చనిపోయినాడు అంటే మరణం వచ్చేసి తీసుకెళ్తే మీరు అన్నట్టుగా ఏమీ తిరగడు. వెన్నుపోట్ల ద్వారా అవమానపడో లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయ్యో, కొన్ని కారణాలు, వ్యక్తిగత కారణాలు, చెడు ఆలోచనలు వచ్చేసి వ్యసనపరుడై చనిపోవడము, యాక్సిడెంట్లో హఠాత్తుగా చనిపోవడము చేసిన వాళ్ళే ఈ గాలి ప్రభావాలు.
నిమ్మలంగా జీవితాన్ని చూసేసిన వాడా, లేకపోతే జీవితంలో ఇదే చాలు నాకు ఉన్నకాడికి బతుకుతా, శరీరం మీద ధ్యాస, ఇప్పుడు నేనున్నా మాకు శరీరం మీద ధ్యాస లేదు, ఎప్పుడు పోతుంది, మేము ఆలోచించేది ఇలా ఉన్న శివుడే, మేము చనిపోయిన శివుడే అంటాముగా మా ఆలోచనలో. అలా ఉన్న వాళ్ళు నువ్వు అన్నట్టుగా ఉండదు గాలి ప్రభావం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని దహన సంస్కారం కాలుస్తారు అదంతా ఇది, కానీ పెళ్ళి కాని వాళ్ళని ఇలా గొయ్యిలో పెడతారు. గొయ్యిలో ఇప్పుడు తవ్వి పెడతారు, ఎందుకంటే అలా ఉండదు. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా కాల్చబడాలంతే. శాస్త్రీయంగా అయితే కాల్చాలంతే. రాను రాను రోజుల్లో కూడా అదే జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు స్థలాలు లేవని గవర్నమెంట్స్ కూడా అలానే డిక్లరేషన్స్ ఇస్తూ ఉన్నాయి. చనిపోయిన ఒక వ్యక్తిని ఖననం చేయడమా దహనం చేయడం అనేది మనం శాస్త్రీయంగా తీసుకోవాలి. అమావాస్య రోజు చనిపోయిండనో, పౌర్ణమి రోజు, ఆదివారం రోజు హాస్పిటల్లోనో, ఆత్మహత్య చేసుకున్నానో, ఏదైనా కిరసనాయిలు పోసుకొని చనిపోయాడో అన్న కొన్ని వ్యత్యాసాల వల్ల మనిషి ఆ కోరికకి వెళ్తున్నాడు. అరే ఇంత ఘోరంగా చనిపోయిన వాడు మళ్ళీ లేచి రాగలన్న భయంతో కాలుస్తారు. కాల్చినప్పుడు ఈ శరీరాన్ని చూసి ఇది ఏడుస్తూ ఉంటుందిగా, అయ్యో నా శరీరం అంతా కాలిపోయింది. అదే నువ్వు అన్నట్టుగా గొయ్యి తోసి పెట్టావు, అక్కడ కూర్చొని ఏడుస్తారు వాళ్ళు. ఏమని, నా శరీరం ఇందులో ఉంది, నన్ను మోసం చేసి చంపేశారు, నమ్మినవాడు నా గొంతు నుమ్మాడు, నమ్ముకున్న వాళ్ళు నన్ను నమ్మలేరు, నేను ఎవరికి చెప్పుకోవాలి, చెప్పుదామంటే ఎవరు వినట్లేరు అనేది మానవుల చేతలో జరిగిన కల్పితాలు ఇవన్నీ. నిజంగా అలాంటివి జరుగుతాయి అనేది లేదు కూడా, అవి వాస్తవమే. ఎందుకంటే ఓసారి శరీరం వదిలాక నువ్వు బొంద తవ్వుకున్నా అందులో పోవు నీ శరీరంలోకి. శరీరం నుంచి నీకు రుణం తీరిపోతుంది కదా. ఒకసారి రుణం అంటూ పోయిందంటే ఇక నువ్వు శరీరంలోకి వెళ్ళలేవు. ఆ రుణానికి పరమాత్ముడు గీత గీసేది అది కదా మరి. లేకపోతే ముల్లోకాధిపతికి వెలుగుంటుంది అంటారా? ఓకే, ప్రతి దేవత కాలం చేశాడయ్యా ఈ దేశంలో, ఈ రాజ్యంలో, ఈ భూమండలంలో, ఈ అఖండ భారతదేశంలో ఎంతమంది దేవతలను నువ్వు పూజిస్తున్నావో, ఎంతమంది శాసన మండలాలను నువ్వు పూజిస్తున్నావో, అందరు చనిపోయారు, వాళ్ళు మళ్ళీ పుట్టారు. రాసున్నాయిగా, విష్ణుదేవుడికి ఇంకో అవతారం ఉంది, నరసింహుడు అవతారం, దేవత అందరికీ ఉంది, శివుడికి మాత్రమే లేదు. కాబట్టి శివుడు ఊరుకోడు అంటున్నాను. జనన మరణాలు లేనివాడే అధిపతి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు వాళ్ళు చనిపోతే మాకు కనిపిస్తూ ఉంటారంటారు, మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంటారు. ప్రేమల కొద్దీ అపోహలు కనబడుతూ ఉంటాయి చాలామందికి. అయ్యో పిల్లగాడు కళ్ళ ముందే ఉంటున్నాడు, అమ్మాయి కళ్ళ ముందే తిరుగుతుంది, ఇలాంటి కోరికలు చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా నిజమే అది. అయితే కొంతమంది ఏమో మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా ఇల్లు, మా సంసారం అనేది మాకు చాలా ఇష్టమని గాలి ప్రభావమే తిరుగుతున్న సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వాటి పూజలు కూడా చేపిస్తారు. అలాంటి వాటికి పూజ చేపించేసి వాళ్ళని ఆత్మని శాంతిపరచడమే. ఇలా కాదు నీవు ఉండడం, పరమాత్ముడి ఆజ్ఞతో పుట్టాలి, మళ్ళీ అదే ఇంట్లో పుడతావా, మంచి ఊర్లో పుడతావా, మంచి గుడిలో పుడతావా, మంచి సమాజంలో పుడతావా, నీవు చేసిన జన్మ ఇది, నువ్వు పుట్టిన బ్రతుకు ఇది అని చెప్పేసి మానవుడిని పరమాత్ముడు నిర్ణయించాలి. ఈడ పరమాత్ముడిని మానవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద, అది పెద్ద హిట్ కూడా అయింది. కాకి ముడితే మంచిది, ముట్టకపోతే చెడు అనేసి మనం చూసాం మన రీసెంట్గా. సో అది నిజమే అంటారా? అది అది ఇప్పుడు చనిపోయిన వానికి కోరికలు ఉంటాయిగా, అది కాకే ముట్టాలి లేకుంటే పిట్ట ఏదైనా ఏది ముట్టదు. కాకి తప్పితే ఆ ధైర్యం ఎవడు చేయలేడు. ఒక కాకే ముట్టాలి. కాకికే నీవు కనబడతావు చనిపోయినాక, దానికి పురాణాలు రాసి ఉన్నాయి. కాకి మాత్రమే నిన్ను చూడగలదు. కాకే నిన్ను ఏ సమయంలో అయినా ఒక మనిషిని. కుక్కలు కూడా చూస్తారని చెప్తారు. కుక్కలు నువ్వు అంత పైన పెడితే వచ్చి పిక్కపోవు, తినవు. కింద ఎక్కడో పెడితే ఎంగిలి సరకులు మింగుతాయి, అంతేకాని అవి కాకి మాత్రమే నీవు పిండం పెట్టినప్పుడు, లేదా నీవు 3 రోజులు 10 రోజులు సంవత్సరికాలు చేసినప్పుడు అక్కడ ఒక శ్మశానంలో ఒక చిన్న వాటిక ఉంటుంది. శ్మశానం పెద్దది, కొద్ది ఎత్తులో ఉంటుంది. దానిపైన అవన్నీ పెట్టేశాక, ఇప్పుడు ఉదాహరణకి మా తాతగారు కాలం చేసాక ముందు బాగా తాగే అలవాటు ఉంటే ఒక మందు పెడతారు, లేదు బాగా స్వీట్ తినే అలవాటు ఉంటే స్వీట్ పెడతారు. అంటే ఇష్టానుకూలంగా పెడితే అప్పుడు ఆ కాకి గారిని అడుగుతుంది, ఏమయ్యా పలానా బలరామవి నువ్వు చనిపోతేవిగా, మరి నువ్వు నాకు కనబడుతున్నావు, నీ వాళ్ళు పెట్టిన ఇవన్నీ నీకు ఇష్టమైతే నేను స్వీకరిస్తా, నీవు సరేనంటావా అని ఆత్మతోని ఈ కాకి మాట్లాడతాడు. రాతలు కూడా ఉన్నాయి, శాసనాలు పురాణాల్లో రాసింది. అప్పుడు ఆయన సరే నాకు ఇష్టం అన్నప్పుడు ఇది ముట్టిన తర్వాత ఇష్టమే అని చెప్పేసి మిగతా వాళ్ళు తదుపరి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. ముట్టని సమక్షంలో బాధలు పడతారు. నీవన్నా ఆ బలగం అనే ఒక మూవీ జరిగింది కూడా. ఈ విషయం చాలా రియలిస్టిక్ మూవీ అది. ఎందుకంటే మానవుడు కోల్పోతున్నది ఏంది, ఉన్నప్పుడు సంపాదించలేని విలువలు లేనప్పుడు ఏం చేయగలం. నేను అనేది ఏంటంటే, నీవు అడిగిన ఈ ప్రశ్న
అమ్మైనా నాన్నైనా తాతలు ముత్తాతలు మేనత్తలైనా నువ్వు పెట్టే అన్నంలో కూర టేస్ట్ చూడరు మిత్రమా. కారమైనమైన పెట్టాలి ఇంత ముద్ద సమయానికి మూలంగా 3 పూటలు 4 పూటలు వాళ్ళు తినేదాన్ని బట్టి. చనిపోయాక నీవు పరమాన్నం వండేసి ఊరంతా నువ్వు ఏటలు కోసేసి కోడిని కోసేసి 100 మందికి పెట్టినప్పుడు తృప్తిగా తింటారా వాళ్ళు? అవును. వాళ్ళకి కావాల్సింది ఏంది? మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, మీరు కనబడుతూ ఉన్నప్పుడు పెట్టే అన్నం చారుతో తిన్నావా, పచ్చి పులుసుతో తిన్నావా, పప్పుతో తిన్నావా, దేంతోనైనా తిన్నా ఒక కంచం పెట్టాలి వాళ్ళకి. అది విలువ వాళ్ళు కోరుకున్నది. వాళ్ళు కాలం చేసిన తర్వాత నీవు ఏం పంచపచ్చ ప్రమాణాలు అన్నీ పెడతారు దాని తర్వాత. తప్పది, మానవులు నేర్చుకోవాలి, ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు ఫైనలీ ఒక క్వశ్చన్ ఏంటంటే, చచ్చిపోయిన ఎవరైనా సరే, అది వాటెవర్ ఇట్ ఇస్, ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ బట్టలు అనేవి వాడుకోవచ్చా? వాడుకుంటారు, చాలామంది ఇష్టంగా వాడుకుంటారు. పడేస్తూ ఉంటారు కొంతమంది. ఏదో ఆత్మహత్యలు అకాల మరణాలు చేసి ఎక్కడైనా ఏదైనా జరిగితే కొంచెం భయపడతారు, కానీ వాటికి సంబంధించిన ఫోటోలు కానీ ఏదైనా బట్టలు కానీ ఏదైనా కానీ పడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇష్టమైన వ్యక్తి చనిపోయాడే అనుకుందాం అప్ప మిత్రమా, ఆయనకి బాధ కాదా చూస్తూ ఉంటే? కన్నతల్లి ఆ యొక్క కాటికి పోయేవరకు కన్న కొడుకు బాధ ఉంటుంది. బంధువులు ఒకరోజు ఏడుస్తారు, అంతే. కన్నతండ్రి కొద్ది సమయం వరకు ఏడుస్తాడు. కన్నతల్లి మాత్రం నీవు కనబడ్డప్పుడల్లా ఏడుస్తుంది. అంటే పేగు బంధం అని. తల్లిదండ్రులకు ఎప్పటికీ తీరని శోకమే కదా. వాళ్ళు ఏడ్చే ఏడుపు ఇంటికి కొంచెం అరిష్టం లేదా ఇంటికి అశుభం అని భావిస్తారు, అంతేకాని అశుభం అలా జరగదు. కన్న కొడుకు కోల్పోయిన తర్వాత కన్నతల్లి ఏడవకపోతే పైశాచికతంగా ఎగురుతుందా? కాదు కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే ఆ చిత్రపటాలు, ఆ వస్తువులు అవన్నీ ఉంటే ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడం కొద్దిపాటి కష్టమైన విషయమే. ఎక్కడో ఉదాహరణకి మనము చలనచిత్రాల్లో సినిమాలో చూస్తూ ఉంటాం, ఎవరో ఇష్టపడిన ఒక యాక్టర్ ఎక్కడో చనిపోతేనే ఇక్కడ రిప్ అని పెడతారు మనలో, ఆర్ఐపి అని. రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్. ఇప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తి నువ్వు కలిసినోడివి కాదు, నువ్వు వాడితో ఉన్నోడివి కాదు, వాడితో పన్నోడివి కాదు, నువ్వు తిన్నోడివి కాదు, అభిమానంతో నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అని పెడితే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ గురించి పెట్టవా శంకర? కాబట్టి ఏంటంటే ఇవన్నీ నిజాలు. అందుకే బొందలు కడుతున్నారు సమాజంలో, పెద్ద పెద్ద సమాధులు కడుతున్నారు, విలువలు అవి. అందుకని చరిత్రలో చెప్పుకోవాల్సిన ఏంటంటే జ్ఞాపకాలు చాలా ముఖ్యమైనవి. జ్ఞాపకాలు లేని ఇల్లు ఉండదు, మనిషి ఉండడు, సమాజం ఉండదు. కాబట్టి నువ్వు అన్న ప్రశ్నకి విలువ ఏంటంటే అవన్నీ ఉంటే ఎక్కువ బాధపడతాడేమో అన్న ఉద్దేశంగా జరపడం, కానీ అందులో దయ్యాల భూతాలు ఉంటాయేమో పెడితే అనేది మానవుల కల్పితాలు. దయ్యాలని భూతాన్ని చూపిస్తాను, అవన్నీ అలా అబద్ధాలు చాలా మంది చెప్తున్నాయి, నమ్మకూడదు. నేను దయ్యాలతో మాట్లాడతాను చేస్తానంటే నీ ఇంటి కుల దైవం, నీ ఇంటి కుల దైవం, తర్వాత ఇలా వెలుపులు ఉంటారు, ఒప్పుకుంటారా? వీళ్ళందరూ వదిలిపెట్టి నువ్వు ఎవడో వచ్చి దయ్యాలతో వీళ్ళు మాట్లాడుతా అంటే వాళ్ళు ఊరుకుంటారా? రాక్షస సంహారణ చేశారు వాళ్ళు. అంత సులభంగా మానవులని ఇవన్నీ వాస్తవాలు కాదు. దైవం 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 లేని సమాజం ఎప్పటికీ కూడా నీవన్న దయ్యంతోనే సమానం. అంటే నేను కొన్ని వీడియోలు చూస్తుంటా, కొన్ని చూసా, అంటే నేను లైవ్లో దయ్యాలతో మాట్లాడతాను, దయ్యాన్ని లేపుతాను చూస్తావా అనేసి వాస్తవం. నాతో పెట్టించండి కానీ దయ్యాలతో మాట్లాడే వాళ్ళని లేపేవాళ్ళు నేను చూస్తా కదా, దయ్యాలు నాకు చూడాలని ఉంది. నేను ఆత్మలతో మాట్లాడుతున్నా. వాస్తవం మాత్రమా. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. నువ్వు ఎవరైతే దయ్యంతో మాట్లాడతా అంటావో ఆ దయ్యం పక్కన పెట్టు, మాట్లాడతా అన్నవాడు కూడా శివుడు ఆజ్ఞతోనే పుట్టినవాడు. సరేనా? ఓకే. ధర్మో రక్షతి రక్షత మహాబలం. థ్యాంక్ యూ సో మచ్.